అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక సందేహం తప్పకుండా వస్తుంది. గుహలోని మంచు శివలింగం ప్రతి ఏడాది సహజంగా ఎలా ఏర్పడుతుంది? దీనికి శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. అమర్నాథ్ గుహ పైభాగంలోని శిలల పగుళ్ల ద్వారా హిమనదాలు మంచు కరిగిన నీరు నెమ్మదిగా గుహలోకి చేరుతుంది. గుహలోని అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా ఆ నీరు ఒక్కో పొరగా గడ్డకట్టి పైకి పెరుగుతూ ఐస్ స్టాలాగ్మైట్ రూపంలో మంచు శివలింగంగా మారుతుంది. యాత్ర సమయంలో వేలాది మంది భక్తులు రావడం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ మంచు శివలింగం క్రమంగా కరుగుతుంది. అయితే హిందూ విశ్వాసాల ప్రకారం ఇదే గుహలో పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రం ఈ అద్భుతం వెనుక ఉన్న సహజ ప్రక్రియను మాత్రమే వివరిస్తుంది, కానీ దాని ఆధ్యాత్మికత విశిష్టతను ఏమాత్రం తగ్గించదు. ప్రకృతి విశ్వాసం కలిగిన అద్భుతమే అమర్నాథ్ మంచు శివలింగం.